నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 11:30 అవుతుంది. ఇప్పుడు అసలు మాట్లాడడానికి టైం లేదు. ఆఫీస్కి పోయి వచ్చిన తర్వాత మాట్లాడతా. ఇట్స్ 5:12 రైట్ నౌ అండ్ వీఆర్ హెడింగ్ హోమ్. బాగా పిచ్చిగా ఉండే ఆఫీస్లో ఈరోజు అండ్ ఐ కుడ్ నాట్ కంప్లీట్ మచ్ టుడే ఎట్ ది ఆఫీస్. బట్ హియర్ వి ఆర్. సీదా ఇంటికే పోయిన తర్వాత ఏం చేస్తున్నా నాకు కూడా తెలియదు. ఐ ఆల్రెడీ ఫీల్ స్లీపీ ఫర్ సమ్ రీజన్ అగైన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఏదో జరుగుతుంది బాడీలా అని తెలుస్తుంది. కుంభకర్ణుడు ఆవహించిండా ఏందా నాకు అర్థమవుతలేదు. ఎనీవేస్ బాగా ఎండ కొడుతుంది. ఇంటికి పోయినాక మాట్లాడతాను. ఆల్రైట్, స్టోరీ టైం. పొద్దున్న నుంచి ఆగముందిరా. కథ ఏంటంటే కథ మొన్న స్టార్ట్ అయింది. మొన్న రాత్రి 1 AM పడుకోవడానికి పోయినా. బట్ బ్రెయిన్ ఇంకా యాక్టివ్ గానే ఉండే. నేను చెప్పిన కదా ఇక అట్లా బ్రెయిన్ స్టామింగ్ చేసుకుంటా ఏవో ఐడియాస్ మాట్లాడుకుంటా కూర్చుంటే సడన్ గా 4 అయ్యింది. సరే అని పడుకున్నా. పడుకోగానే 8 మెలకు వచ్చింది అండ్ ఐ వాస్ ఫీలింగ్ ఫ్రెష్. సరే అని చెప్పి డే స్టార్ట్ చేసిన. నిన్న మండే రిమోట్ డేనే కాబట్టి మొత్తం పని అంతా అయిపోగొట్టుకున్న ఆఫీస్ ది. తర్వాత జిమ్ పోయినా. ఇక్కడ 8 AM పొద్దున నుంచి టైం గడుస్తున్నా కొద్దీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి కిందికి పోతూనే ఉండే అండ్ స్లోగా ఐ వాస్ ఫీలింగ్ స్లీపీ. నిన్న జిమ్ లో కూడా బాగా మత్తుగా నిద్రగా ఉండే. బట్ ఏదో ఒకటి చేసి ఎట్లనో అట్లా పుష్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ మై వర్క్అవుట్. అయిపోయింది. ఇంటికి వచ్చినాం. డే ర్యాపప్ చేసి పడుకోవడానికి సమ్వేర్ అరౌండ్ 8:39 అట్లా అయింది. సరే డిన్నర్ అంతా అయిపోగొట్టుకొని సీదా పోయి మళ్ళీ పడుకున్నా. మంచిగా 9 పడుకున్నా కాబట్టి పొద్దున 6-7 దాకా పడుకున్నా కానీ మొత్తం హ్యాపీగా స్లీప్ అంతా సెట్ అయిపోతుందని ఫిక్స్ అయినా. అదే మైండ్ తో మంచి పడుకున్నా. సో 12:45 అట్లా లేచినా. పడుకోవడానికి చూస్తున్నా, నిద్ర వస్తలేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే మైండ్ యాక్టివ్ ఉంది, ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి రా భయ్ అని చెప్పేసి జీపీటీ పాపకు అడిగిన. పాప ఏమన్నదంటే ఇగో కొన్నిసార్లు నిద్ర రాకపోయినా గానీ మైండ్ యాక్టివ్ ఉన్నా గానీ బాడీకి రెస్ట్ అయితే అవసరం. బెడ్ మీద చిల్లుగుండరా భయ అని అన్నది. మెల్లగా గ్యాప్ లో నిద్ర వస్తే పండుకోమని చెప్పింది. విచ్ ఇస్ వెరీ వైస్ ఆఫర్ టు సే. సో ఐ వాస్ లైక్ షూర్ వై నాట్. మైండ్ ఫ్రెష్ గా అనిపించినా గానీ ముందు రోజు ఎక్స్పీరియన్స్ ప్రకారం డే ప్రోగ్రెస్ అవుతున్నా కొద్ది మళ్ళీ రెస్ట్లెస్ ఫీల్ అయితా. మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లాగో పోతే అని తెలిసి ఈ మైండ్ యాక్టివ్నెస్ అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ హ్యాపీగా పడుకుందామని ఫిక్స్ అయినా. సో ఐ వాస్ ట్రైంగ్ టు డూ దాట్. సో ఫైనలీ అట్లా 3:30 ఏమో మొత్తానికి నిద్రపోయినా. ఇప్పుడు నిద్రపోయినా ఎట్లా నిద్రపోయినా నాకు కూడా తెలియదు. సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే గ్యాప్ లో 10:30 అవుతుంది. 10:30 అయింది. అసలు బ్రెయిన్ పని చేస్తలేకుండే. ఏందిరా ఇంత టైం అయింది, అసలు ఎట్లా అయిందిరా అని చెప్పేసి నాకు అర్థమైతలేదు. అలాం లేదు, బొక్క లేదు, ఏం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్, అన్ని స్విచ్ ఆఫ్, నేను స్విచ్ ఆఫ్. ఆఫీస్ ఆల్రెడీ 1.5 గంట లేట్ అవుతుంది. ఇమ్మీడియట్ గా ఆఫీస్ గ్రూప్ లో మెసేజ్ చేసిన, ఈ రోజు కొంచెం లేట్ అవుతుంది, 11:30 అట్లా రీచ్ అవుతా అని చెప్పిన. ఏం చేయలేము, సిచ్యువేషన్ అట్లాంటిది. ఇంకా అయిపోగొట్టి అంతసేపు పడుకొని లేచిన తర్వాత కూడా నాకు ఇంకా ఇప్పుడు నిద్ర వస్తుంది. అసలు ఏమైతుందో ఏమో నాకు ఏం అర్థం అవుతలేదు. ఇక ఆఫీస్కి అయితే పోవాలి కదా. తొందర లేచి ఫ్రెష్ అయిపోయి పోవడానికి అరౌండ్ 11:30 ఏమో అయింది. సరే 11:30కి పోయినా. ఆఫీస్ పని స్టార్ట్ చేసుకున్నా. ఒక 2-3 అవర్స్ కూర్చొని మంచి పని చేసుకున్నా. ఆల్ ఆఫ్ అ సడన్ మళ్ళీ నిద్ర స్టార్ట్ అయింది. ఏమైతుందిరా అసలు, ఏమన్నా సెన్స్ ఉన్నదా అని చెప్పేసి నా బ్రెయిన్ పనిచేస్తలేదు అసలు. సరే అని చెప్పి పోయి మంచిగా వేడి కాఫీ సెట్ చేసిన. కొంచెం బెటర్ ఫీల్ అయినా. తర్వాత రిమైనింగ్ పని కూడా కంప్లీట్ చేసుకుని ఇట్లా ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతున్నా. అసలు ఏమైతుందో, నా మైండ్ నా నిద్రని ఏం చేస్తుందో నాకు ఏం అర్థమైతలేదు. నాకు ఇట్లా ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అనేది చాలా 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 అసలు ఇట్లా జరగడానికి స్కోపే లేదు. ఒక్కసారి నేను పడుకున్నా అంటే నాది కంప్లీట్ స్లీప్ పక్కా ఉంటది. 99.99% ఆఫ్ ద లైఫ్ ఒక్కసారి పడుకున్నా అంటే సెట్ అట్లా ఉంటుండే. అసలు కాన్సెప్ట్ ఏంది అని చెప్పేసి అర్థం చేసుకొని చూస్తుంటే కొన్ని రెడిట్ థ్రెడ్స్ లల్లా కొన్నిసార్లు హై ప్రోటీన్ మీల్ తీసుకుంటే కార్బ్స్ ఫ్యాట్స్ లేకుండా జస్ట్ ప్రోటీన్ మాత్రమే ఎక్కువ ఉంటే బాడీలో రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటది అండ్ ప్రోటీన్ ని బ్రేక్ డౌన్ చేయడానికి మన బాడీ ఎక్కువ ఎనర్జీని కన్స్యూమ్ చేస్తుంది కదా. సో స్లీప్ కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అని కొంతమంది రెడిట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఇది ఎంత యాక్యురేటో ఎంత కాదో నాకు తెలియదు. రీసెర్చ్ స్టడీస్ అయితే ఇట్లాంటిది ఏం ఫ్యాక్ట్ కాదు అని చెప్తుంది. బట్ కొంతమంది ఎక్స్పీరియన్సెస్ రెడిట్ లో చూసిన తర్వాత మేబీ అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులు పడుకోవడానికి ఎగ్జాక్ట్ 15-20 నిమిషాల ముందు జస్ట్ వే ప్రోటీన్ అండ్ వాటర్ తాగిన. మిల్క్ తో తాగుతున్నా కొంచెం కార్బ్స్ ఫ్యాట్స్ వస్తుండేనేమో. డైరెక్ట్ వాటర్ తో తాగిన కదా, ఇక హై ప్రోటీన్ మీల్ అయిపోయింది. మేబీ అందుకేనేమో అని ఒక డౌట్, బట్ నాట్ షూర్. కానీ ఈ టెస్ట్ వల్ల నా బాడీ గురించి నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తెలిసింది. కొంచెం డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతుంది లాస్ట్ 2 రోజుల నుంచి. ఇట్స్ ఫెయిర్లీ న్యూ ఫర్ మీ. ఇది హెల్దీనా అంటే అఫ్ కోర్స్ నాట్. ఐ థింక్ కంటిన్యూస్ స్లీప్ ఇస్ ఆల్వేస్ బెటర్. బట్ నిన్న మొన్న ఒక 3-4 అవర్స్ పడుకొని లేచిన తర్వాత అంత తక్కువ టైం అయినా గానీ ఐ వాజ్ స్టిల్ ఫీలింగ్ రిఫ్రెష్డ్. కాబట్టి అంత షార్ట్ స్పాన్ లో కూడా మేబీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ వాజ్ నైస్ అని అనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. బట్ ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ లో ఏం చేద్దామంటే ఇట్లా కొంచెం హై ప్రోటీన్ మీల్స్ ఏవైతే ఉన్నాయో పడుకోవడానికి ఒక 3-4 అవర్స్ ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అండ్ చూద్దాం ఏమైతుందో. బట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. వాట్ డూ యూ థింక్ ఇస్ హ్యాపెనింగ్? అసలు ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి. 11 minutes later. I think we should unbox this now. So after about 2 hours, we are done. Looking good. A few inches later. Let's go gym.
డన్ విత్ ద వర్కౌట్ రేటింగ్ 6/10 ఎందుకంటే మొత్తం సెట్లని కంప్లీట్ చేయలేదు. పిరిచకల్స్ 4 సెట్లు వేయాల్సింది 2 చేసిన. ఫర్ సమ్ రీజన్ ఎనర్జీ సరిపోలేదు. బట్ స్టిల్ ఎట్లనో అట్లా వి గాట్ ఇట్ కంప్లీటెడ్. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి పోయి లెట్స్ ర్యాప్ అప్ ద డే బికాస్ రేపు ఆఫీస్ కి తొందరగా పోవాలి. పొద్దున్నే పని ఉంది అండ్ ఇట్స్ ఆల్రెడీ లైక్ 10:36 PM రైట్ నౌ. జిమ్ కి ఎక్కువ ఎనర్జీ లేకపోయినా అని మజా అయితే వచ్చింది. లిటిల్ పంప్ కూడా వచ్చింది విచ్ ఇస్ నైస్. A few moments later. Done with the lunch. Sorry, done with the dinner. And now I'm gonna go sleep. Of course, I'm gonna go bath and then sleep. Or will I? Not sure. I think I'm gonna be a bad boy today and not shower and go straight to bed. Yes, I'm bad. Okay, because it is already 11:38 PM. And ఇప్పటిదాకా చెప్పినట్టు రేపు పొద్దున ఆఫీస్కి తొందర పోవాలి. సో వీ హ్యావ్ టు వేక్ అప్ ఎర్లీ. అందుకే పోతున్నా పంటున్నా మనం రేపు కలుద్దాం ఇచ్చి పడేద్దాం. ఇది చూడు ఇగో పరిస్థితి ఎట్లుందో. అప్పటి నుంచి జిమ్ లో ఉన్నప్పుడేమో మొత్తం ఎనర్జీ లో ఉండే, తిన్నా కదా మొత్తం హడావిడి నడుస్తుంది. ఇప్పుడు నిద్ర కూడా వస్తలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడు వంట ఎట్లా వంట అనేదే క్వశ్చన్. అదే మ్యాజిక్. మనం అయితే రేపు కలుద్దాం ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి. బై.